డబ్బులు తెచ్చుకోవడం ఇలాగ కూడా మనం డబ్బులు తెచ్చుకోవచ్చును. నాకు చాలా బోల్డు డబ్బులు కావాలనుకో, ఒక పుస్తకం రాసిస్తే వస్తాయట. బాబాయ్ చెప్పాడులే, నేను ఒకటి రాస్తున్నాను. నీకు డబ్బులు కావలిస్తే నువ్వు 10 పుస్తకాలు రాసేయి. పుస్తకాలు రాసేయి అంటే నాకు తెలియదు, అయినా సరే మనం రాసేయచ్చు. డబ్బులు కావాలి కదా మరి. డబ్బులు చాలా ఉంటే మనం శ్రీగాన పెసుగుదామని సినిమాకి తీసుకెళ్ళవచ్చును. నేను అలాగే తీసుకెళ్తాను శ్రీగాన పెసుగుదామని. రేపో 3 రోజులకో ఏమైంది తెలుసా? నేను గడియార స్తంభం దగ్గరికి వెళ్ళాను. అక్కడ జటకాలు ఉంటాయి కదా, మా ఇంటికి రాబోయే అని పిలిచాను. వాళ్ళు నేను రాను బాబు అని చెప్పారు. నేనంటే భయంలే. ఎలాగా? అప్పుడు ఇంకో చివరిలో జటకా ఉంది కదా, జటకా పడ్డేవాడు లేడు. నేనే ఆ జటకా ఎక్కిపోయి కొరడా పట్టుకుని చెలమన్నాను. జటకా జాబ్మని పరిగెత్తిపోయింది. నాకు భయం వేసిందిలే కొంచెము. అంతట్లోకే నిజం బండివాడు ఇంకో పోలీసు వాడు బండిని ఆపేసి లాక్కున్నారు. మనం కుర్రవాళ్ళమని కదా, అందుకని నువ్వు ఎప్పుడైనా జటకా తోలాలని ఉంటే మా నాన్న కోటు తొడుక్కుని, మా నాన్న కళ్ళజోడు పెట్టుకుని వెళ్ళాలి. లేకపోతే నిన్ను కూడా పోలీసు వాడు, నిజం జటకావాడు పట్టుకుంటాడు. బురుగు మరి మనం నీళ్ళు వేసుకున్నంతసేపు శ్రీగారి పెసునాంబ వస్తే ఎలాగా అని అడుగుతున్నారు ఇంకో కుర్రాడు. చాలా కష్టం, అందుకే మనం రోజు నీళ్ళు వేసుకోకూడదని అలాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ పెద్దవాళ్ళు మంది పెంచుతాను అంటారు కదా, అందుకని అసహ్యంగా రోజు నీళ్ళు వేసుకోమని అంటారు. ఏం చేయాలంటే, నువ్వు రావద్దులే అమ్మా, నేనే పోసుకుంటాను నీళ్ళు అని చెప్పేసేయాలి ముందస్తుగా. అప్పుడేమో నీళ్లు గది తడిపేసేసి సబ్బుని తడిపి అరగదీసేయి. కాసేపు ఉత్తినే కూర్చో. తర్వాత కొంచెం నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలి. ఏం చేస్తాం మరి? అప్పుడు డేగిసాలో నీళ్లు అన్నీ పారబోసేసి అమ్మయ్య అని ఇంటికి వెళ్ళాలి. ఐస్ ఫ్రూట్ కొనుక్కోవడం ఎలాగా బుడుగు అని ఇంకో ఉత్తరం వచ్చింది. ఏమిటంటే, ముందస్తుగా అమ్మ చూడకుండా వాడిని పిలిచి ఐస్ ఫ్రూట్లు 2 ఇమ్మని ఎగిలి చేసేయాలి. అప్పుడు అమ్మకి చెప్తే ఎంచక్క కొనిపెడుతుంది. తర్వాత కొంచెం సేపు ప్రైవేట్ చెప్పేస్తుంది అనుకో. ఈ ప్రపంచకంలో ప్రైవేట్ లేకుండా మనకి ఏం రాదు కదా మరి. కొత్త సంవత్సరం. ఓ శ్రీగాన పెసునాంబ, మరేమోను కొత్త సంవత్సరం వచ్చింది కదా, నేను కొంచెం ఇప్పుడు పంచాంగం చెబుతాను కదా. మరేమో బామ్మ కళ్ళజోడు వెతుక్కుని నా దగ్గర లాక్కుని వెళ్ళిపోతుంది. అందుకని చెప్పనారా ముందస్తుగా ఏమిటంటే, ఈ కొత్త సంవత్సరంలో మనకి కొత్త కాణీలు వచ్చాయి. అవి అస్సలు దమ్మిడీలు అనుకో, కానీ మనం కాణీలు అని అబద్ధం చెప్పాలట. ఇలాంటి అబద్ధం చెప్పినా తప్పు లేదుట. ఇలా అని నాన్న చెప్పాడులే. మరి ఈ దమ్మిడీ కాణీకి ఏం రాదుట తెలుసా? పకోడీలు రావు, ఐస్ ఫ్రూట్లు రావు, జటకాలు రావు, ఆఖరికి రైలు ఇంజన్లు కూడా రావు, ఏవీ రావు. అందుకని ఇంకా కొత్త సంవత్సరంలో చిన్నపిల్లలు, నేను కాదులే, అమ్మ కాణీయే అనకూడదు, అమ్మ 10 కాణీలే అని చెప్పాలి. లేకపోతే చాలా కష్టం. ఒక్క కాణీ అయినా 3 కాణీలైనా అడిగితే ఏం రాదుగా. మళ్ళీనేమో లావుపాటి పక్కింటి పిన్ని గారి మొగుడిని ఒక్క రాయితో కొట్టితే ఒక్క కాణీయే ఇస్తాడుగా. అందుకని 10 రాళ్లతో కొట్టాలి. వాడు బీడీలు కాల్చలేదని లావుపాటి పక్కింటి పిన్ని గారితో 10 సార్లు అబద్ధం చెప్పాలి. ఒక్కసారి చెప్తే ఒక్క కాణీయే ఇస్తాడు వాడు. అందుకు ఏం చేస్తాం మరి? ఇగో మరే లావుపాటి పక్కింటి పిన్ని గారు ఇంకా లావుపాటి అయిపోతుందట. నేను రేపో 3 రోజులకో అడిగానులే, నా ఇష్టం, ఇంకా లావుపాటి అయిపోతాను, నీకెందుకు అని ప్రైవేట్ చెప్పేసింది. అది సంగతి. కొత్త సంవత్సరంలో మా బాబాయి, మీ బాబాయి, ఇంకా బోల్డు బాబాయిలు బోల్డు పెద్ద చొక్కాలు తొడుక్కోరుట. కొంచెం చొక్కాలు అంటే నా అంత చిన్న చొక్కాలు తొడుక్కుంటారట. దాని మీద బొమ్మలు కూడా ఉంటాయే, అవే. మా బాబాయ్ నిన్నో రేపో ఇంత కొంచెం చొక్కా తొడుక్కున్నాడులే,
అప్పుడు బామ్మ కోపడేసింది. ఎందుకురా బుడుగుగాడి చొక్కా తొడుక్కున్నావు అంది. ఇది బుడుగుది కాదు, నాదేను. ఇంకటి నుంచి అందరూ ఇలాంటి నయా చొక్కాలే తొడుక్కుంటారు అని చెప్పాడు బాబాయ్. నయా చొక్కాలంటే నాకు తెలియదు. ఓ సీగాన పెసుగునాంబ, ఇంకటి నుంచి నువ్వు 3 జడలో 10 జడలో వేసుకుంటావో తెలుసా? 2 జడల సీతలందరూ కొత్త సంవత్సరం నుంచి 3 జడలు వేసుకుంటారులే. ఇప్పుడే కొంచెం చాలామంది అలా వేసుకుంటున్నారుగా అంది. ఇంకా పాపం చిన్న చిన్న పిల్లలు లేరు నా అంతంత వాళ్ళు. నేను కొంచెం పెద్దవాడినే అనుకో. ఈ చిన్న చిన్న పిల్లలందరూ జాగ్రత్తగా ఆడుకోవాలి, లేకపోతే గబుక్కన బళ్ళో పడిపోతారు అంతే. అందుకని అల్లరి చాలా చేయకుండా కొంచెం అప్పుడప్పుడు చదువుకుంటాను అని భయపెట్టాలి. అలా చేస్తే అమ్మా నాన్న మన్ని బళ్ళో పడేయరు. ఇది కొంచెం చాలా కష్టం అనుకో. మనం ఎంత అల్లరి చేయొద్దురా బుడుగు అని చెప్పినా వాడు మన మాట వింటలేదు కదా. ఎలాగంటే బాబాయిని కథ చెప్పమని వినడం. అప్పుడు చాలా అల్లరి చేయంగా ఓసారి రేపో ఇవాళో నాన్నకి నా మీద కోపం వచ్చిందిగా నేను ఆడుకుంటుంటే. ఒరే బుడుగు, అలా అడ్డబాబాయిలా తిరగకపోతే పడుకుని నిద్రపోకూడదు అన్నాడు. అప్పుడేమో బాబాయ్కి కోపం వచ్చేసింది. ఎందుకనో నాన్న వైపు ఇలా చూశాడు. వాడు అల్లరి చేస్తే దన్ను కోపడతావే అనేశాడు కోపంగా. అనేసి ఒరే బుడుగు, ఇలా రారా చదువుకో అని పెద్ద పుస్తకం ఇచ్చేశాడు. నాకు అసలే పుస్తకాలంటే చాలా ఇష్టం కదా. కథలుంటాయట వాటిల్లో. పుస్తకం పట్టుకుంటే అయిపోయేదాకా వదలట నేను, ఇలా అని బాబాయే చెప్పాడు. కానీ నాన్నకి నేను పుస్తకం పట్టుకున్న కోపం. మరి కోపం అంటే భయం అని తెలుసుగా. ఇప్పుడు నేనేమో బళ్ళే పడిపోతాను, పుస్తకం ఇయ్యి అని భయపెడతారు కదా నాన్నని. అప్పుడు వాడికి కోపం వచ్చేస్తుంది. ఇలా రా కూర్చో అని కథ చెప్తాడు. లేకపోతే బాబాయ్ని చెప్పరా అంటాడు. బాబాయ్కి 2 జడల సీతల కథలు చాలా వచ్చును, కానీ అవి బాగుండవు కదా. వాడికి అలాడీను కథ కూడా వచ్చును. నాకు భలే ఇష్టం కూడా అది. మ్యాజిక్ కులవాడు ఉంటాడే అది. మ్యాజిక్ కులవాడు అంటే బుడబుక్కలవాడులే. నాన్నకి కోపం వస్తే అప్పుడు బాబాయ్ నాకు కథ చెప్పాడులే, అలాడీను కథ. అలాడీను ఓ చిన్న పిల్లాడు. వాడు అనగనగా ఉన్నాడు. అసలు చైనా వాడులే, జడేసుకుంటాడు. వాడు ఓ రోజున వీధిలో ఆడుకుంటున్నాడు. మరి అప్పుడేమో బుడబుక్కలవాడు వచ్చాడు. ఒరేయ్ అలాడీను, నువ్వు గోపాలం వాళ్ళ కొడుకు కదా అన్నాడు. అప్పుడు అలాడీను నీకెందుకు పోరా అని చెప్పాడు. బుడబుక్కలవాడేమో ఇలా నవ్వేసి నేను పోనురా అన్నాడు. ఒరే అలాడీను, నువ్వు నాతోటి కొంచెం అలా వస్తావు కదా, పనుంది అన్నాడు. అలాడీను కూడా ఇలా నవ్వేసి గృహ దగ్గరికైనా, నీకు మ్యాజిక్ లైట్ కావాలి కదూ, నాకు తెలుసులే దొంగ అనేశాడు. మ్యాజిక్ లైట్ అంటే అరికెన లాంతర్ లేదు అదన్నమాట. బుడబుక్కలవాడు ఆశ్చర్యపడిపోయేశాడు. అంతే, అలా పడిపోయేసి మళ్ళీ లేచి, అవును అలాడీను, నీకు ఎలా తెలిసిందిరా అన్నాడు ఆశ్చర్యంగా. ఎలా తెలుస్తుంది, మా బాబాయ్ చెప్పాడు లేరా అన్నాడు అలాడీను. బుడబుక్కలవాడు భయపడి పోయేసి, అవును కానీ మరి నాతో వస్తావా, నీకు మంచి మిఠాయి పెడతాను అన్నాడు. మిఠాయి వద్దు, మరేమో నారాయణ కొట్టులో వేడి పకోలు కొనిపెడితే వస్తాను, లేకపోతే రాను పో అని చెప్పేశాడు అలాడీను. అప్పుడేమో బుడబుక్కలవాడు అలాడీను గుర్రం ఎక్కి టకటక పెద్ద అడవిలోకి వెళ్ళిపోయారన్నమాట, పకోడీలు తింటూ. అక్కడే గృహ ఉంది. గృహ అంటే నా తలకాయ, ఏదో ఒకటిలే, నీకెందుకు కథ విను. అక్కడేమో గుర్రం దిగిపోయారు. బుడబుక్కలవాడు గృహ దగ్గర దించుని ఇలా అని ఏదో మంత్రం వేశాడు. ఆశ్చర్యం, పెద్ద చప్పుడు పేలిపోయింది. పెద్ద మంట పొగ వచ్చేసాయి. అప్పుడు బుడబుక్కలవాడు ఇలా భయపడిపోయేసి, అబ్బా ఏం మంటరా, ఓరి బాబోయ్ అనేశాడు. కానీ అలాడీను అస్సలు భయపడలేదు. భయం అంటే ఏమిటో తెలియదుగా మరి. వాళ్ళ బాబాయ్ చెప్పలేదులే. ఒరేయ్ భయం లేదు బుడబుక్కలవాడు అని చెప్పేశాడు అలాడీను. అప్పుడేమో వాడు సరేను అన్నాడు. అంతలో ఎవరో వచ్చి ఇంత చిన్న తలుపు తీశారు కదా,
అలాడేను నువ్వు లోపలికి వెళ్ళి అక్కడ మ్యాజిక్ లైట్ ఉంది, కొంచెం తెచ్చిపెట్టమ్మా అన్నాడు బుడబుక్కలవాడు. మరి నేను చిన్నవాడిని చితకవాడిని కదా, నాకు భయం కదా, ఎలాగ బాబు, నేను వెళ్ళను అన్నాడు అలాడీను. బుడబుక్కలవాడేమో నీకు పర్వాలేదు రైలా, నీకు ఉంగరం ఇస్తా, వెళ్ళమ్మా అన్నాడు. అప్పుడు సరేనని అలాడీని వెళ్ళి లాంతర్ తెచ్చాడు. లాంతర్ నాకు ఇచ్చేయి, నువ్వు తర్వాత రా అన్నాడు బుడబుక్కలవాడు. నాకు 10 కాడీలు ఇస్తావా అన్నాడు అలాడీను. వాడు ఇస్తాను అన్నాడు. ముందర ఇయ్యి మరి అన్నాడు అలాడీను. కానీ వాడి దగ్గర నిజంగా లేవుగా. అందుకని కోపంగా లాంతర్ ఇయ్యి, లేకపోతే మూత పెట్టేస్తాను అంతే అన్నాడు అలాడీనుకు తెలుసుగా వాడు ఎలాగా తలుపు వేసేస్తాడని. వాళ్ళ బాబాయ్ ముందస్తుగా చెప్పాడులే, అందుకనే కొంచెం ఏడిపించాడు 10 కాణీలు కావాలని. అప్పుడేమో మరేమో వాడికి కోపం వచ్చిందిగా, అనేసి తలుపు వేసేశాడు ఢామ్మని. వేసేసి అక్కడే చచ్చిపోగదవా అని అన్నాడు. అలాడీను ఆహా అని నవ్వేశాడు. నాకు తెలుసులే పోరా అన్నాడు. అనేసి ఆ లాంతరు లేదు, మ్యాజిక్ లాంతరు, దాని మీద ఇలా గోకేశాడు. అప్పుడు ఇంత పెద్ద భూతం వచ్చేసింది. భూతం అంటే పెద్ద రాక్షసి, లావుపాటి పక్కింటి పెన్నిగారి కన్నా ఇంకా లావుగా ఉంటుంది. అరేరే అన్నట్టు నువ్వు కాదుగా, నువ్వు ముందస్తుగా రాకూడదు, హూష్ మాంకాళి పో అన్నాడు అలాడీను కళ్ళు మూసేసుకుని. ఇలా తర్వాతేమో ఆ ఉంగరం ఉందిగా బుడబుక్కలవాడి ఇచ్చింది, దాన్ని మెల్లిగా ఇలా గోకాడు. అప్పుడేమో ఇంత చిన్న బూచివాడు వచ్చాడు. వీడు బుడుగు అంత కూడా లేడనుకో. అప్పుడు అలాడీను ఆశ్చర్యపడిపోయాడు. బూచివాడేమో ఈ చక్కా నవ్వి, ఎందుకండి అలాడీని గారు అలా ఆశ్చర్యపడతారు, మరేమోను ఇది గోకితే నేను వస్తానని మీకు ఇందాకలే తెలుసుగా అన్నాడు. కథలో అలా వద్దులేవోయ్, నువ్వు ముందస్తుగా ఈ గృహ తలుపు తీయి అన్నాడు అలాడీను. నాకు తలుపు తీయని రాదండి, పాపం చిన్నవాడని కదా, ఎలా అనేసి ఇలా బోర్డు ఏడ్చేశాడు. ఉంగరం బూచాడు. అప్పుడు అలాడీనికి జాలి వేసింది. ఏడవకమ్మ బూచాడు అన్నాడు. కొంచెంసేపు అయ్యాకనేమో ఉంగరం బూచాడు నవ్వేసి, పోనీ ఈ గృహని మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపో అన్నాడు. కానీ అప్పుడు మాత్రం ఎలా, గృహ తలుపులు రావు కదా, నేను అందులోనే ఉండిపోవాలి ఈ అని ఏడ్చాడు అలాడీను. ఓహో అదే అన్నాడు బూచాడు. నేను తలుపులు తీయలేను, కానీ నిన్ను ఈ గృహలోంచి అవతలికి తీసుకెళ్ళగలను తెలుసా అన్నాడు వాడు. అవును తెలుసు, కానీ మర్చిపోయానులే, మరి తీసుకెళ్ళి చప్పుని అన్నాడు అలాడీను. హూష్ మాంకాళి అనేసరికి ఇద్దరు గృహ అవతలికి వెళ్ళిపోయారు. సశేషం. మిగతా భాగం రేపు.